ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అర్ధరాత్రి 12 గంటలకు మండపం దగ్గర మహాగణపతి చివరి పూజలు అందుకున్నాడు. మరో గంటలో శోభయాత్ర ప్రారంభమవుతుంది. మహాగణపతిని తీసుకువెళ్లడానికి 32 టైర్లు ఉన్న టస్కర్ ని ఉపయోగిస్తున్నారు. శోభాయాత్ర టెలిఫోన్ భవన్ సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు మహాగణపతి ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరకు చేరుకుంటుంది. తర్వాత భారీ వాహనం నుంచి మహాగణపతి విగ్రహాన్ని దించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్కడే ఉదయం 10:30 పూజలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు బడా గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఖైరతాబాద్ శోభాయాత్రకే 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలతో శోభాయాత్ర పర్యవేక్షిస్తారు పోలీసులు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్లను అందుబాటులో ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా 10,500 మంది శానిటేషన్ కార్మికులు డ్యూటీలో ఉంటారని ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. కుంకుమతో తిలకాలు దిద్దండిరా, రారండి రారండి రారండిరా, అరే టెంకాయ పూలు పండుకొని తిండిరా, చెయ్యండిరా పరమాన్నం పొందండిరా, ఉండాలే చేసి స్వామికి పెట్టండిరా, చలో చలో ఖైరతాబాదు శంషాబాదు పంజాగుట్ట పాతాబస్తీ మణికొండ కొండాపూరు తోడుప్పల్ తార్నాక అల్లకుంట ధూళిపేట బాలాపూరు నాలపేట అత్తాపూరు గౌలిగూడ అమీర్పేట బేగం అరే దండనక డోలు బజాలే, ఇక చిన్న పెద్ద సీటు కొట్టి సింగులయ్యాలే, దండనక బ్యాండ్ బజారే, అరే గల్లి గల్లి తుళ్ళి తుళ్ళి ఆటలాడాలే, దండనక డోలు బజాలే, మన పాట రంగులనే ఎగిరి చలాలే, అరే దండనక బ్యాండ్ బజారే. గణేష్ నిమజ్జనానికి 25,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మంది విధుల్లో ఉంటారని చెప్పారు. 2 రోజుల పాటు హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సిటీలో 64 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డుకి వచ్చే భక్తులకు 8 చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించామన్నారు పోలీసులు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు అందించనున్నట్లు మెట్రో ప్రకటన చేసింది. గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భక్తుల సౌకర్యార్థం దాదాపు 600 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైట్, ఖైరతాబాద్ గణేష్ శోభయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, శోభయాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మరొక గంటన్నరలో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే వెల్డింగ్ పనులు జరుగుతున్నటువంటి వెల్డింగ్కు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. అర్ధరాత్రి నిన్న 12 గంటల తర్వాత ఈరోజు ఉదయం 3:30-4 గంటల ప్రాంతంలో బడా గణపతిని భారీ క్రేన్ సాయంతో టస్కర్ పైన ఎక్కించడం జరిగింది. టస్కర్ పై ఎక్కించిన తర్వాత జరగాల్సిన వెల్డింగ్ పనులు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం మరొక గంటన్నర సేపు పూర్తి స్థాయిలో వెల్డింగ్ పనులు పూర్తవుతాయని చెప్తున్నారు. ఉదయం ఇప్పుడు వచ్చే 6-6:30 మధ్యలో శోభయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరోపక్క బడా గణపతికి 2 వైపులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కానీ అదేవిధంగా శివపార్వతులకు సంబంధించిన విగ్రహాలను ఆల్రెడీ భారీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లారీల పైన ఎక్కివ్వడం జరిగింది. శోభాయాత్రకు సంబంధించి కూడా పోలీస్ శాఖ మొత్తంగా ఇన్ టైంలో జరిగేటట్టు, అంటే ఈ వెల్డింగ్ పనులు ఒక్కసారి పూర్తి కాగానే మొత్తం కూడా ఎక్కడిదక్కడ మరొకసారి పూర్తి స్థాయిలో చెక్ చేసి ఏదైతే బడా టస్కర్ ఉందో ఆ టస్కర్ డ్రైవర్ కూడా ఇప్పటికే పోలీసులు పలు కీలక సూచనలు కూడా చేశారు. ఆల్రెడీ మహాగణపతిని టస్కర్ ఎక్కించే కంటే ముందు మొత్తం కూడా ఒక ట్రయల్ రన్ అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ఏదైతే ఇప్పుడు బడా గణపతి శోభాయాత్రకు సంబంధించి ఇక్కడి నుంచి టువర్డ్స్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కానీ టెలిఫోన్ భవన్ సంబంధించి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి క్రేన్ నెంబర్ 4 బడా గణపతి నిమజ్జనం
కానుండడంతో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నిరంతరం పోలీసులు కానీ ఉన్నత స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క మనం చూడొచ్చు మహాగణపతిని సంబంధించిన టస్కర్ను చాలా అద్భుతంగా అలంకరించారు. ముందు ఖైరతాబాద్కు సంబంధించినటువంటి బడా గణపతి ఎక్కడైతే కొలువై తీరున్నాడో ఆ ప్రాంగణానికి సంబంధించి అక్కడ టస్కర్ను తీసుకువెళ్ళడం జరిగింది. మొత్తం కూడా ఒక డిఫరెంట్ కలర్ పూలతోని బడా గణపతి నిమజ్జనానికి శోభాయాత్రకు వెళ్ళేటువంటి ఏదైతే టస్కర్ ఉందో దాన్ని అలంకరించారు. మరికొద్ది గంటల్లోనే అంటే 6-6:30 ప్రాంతంలోనే శోభాయాత్ర ప్రారంభించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. శోభాయాత్ర ప్రారంభం కాగానే ప్రత్యేక రోప్ ద్వారా ఎక్కడికక్కడ కూడా పబ్లిక్ని అందరినీ కూడా నిలిపివేస్తారు. రెండు పక్కల కూడా చూసే విధంగా అంటే ఏదైతే టస్కర్ మూవ్ అవుతుందో మధ్యలోకి భక్తులు ఎవరిని కూడా అలో చేయకుండా కేవలము ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులు ఇక్కడ స్థానికంగా ఉండేవారు ముందుకు నడిచే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చి మహాగణపతికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ పూజల అనంతరము శోభాయాత్ర ప్రారంభిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మనం చూస్తున్నాము వినాయక చవితి వేడుకలు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి చూపు కూడా ఖైరతాబాద్ బడా గణపతి పైనే ఉంటుంది. వినాయక నవరాత్రి వేడుకలు ప్రారంభం అయినప్పటి నుంచి నిమజ్జనం వరకు ఇంత పెద్ద 70 అడుగుల మహాగణపతిని నిమజ్జనం ఏ రకంగా చేస్తారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తరుణంలో బడా గణపతి అయితే శోభాయాత్రకు సిద్ధమవుతున్నాడు. మరికొద్ది గంటల్లోనే వినాయక సాగర్ వైపు కూడా శోభాయాత్ర వెళ్ళనుంది. ఎక్కడికక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులు పోలీసులు నిరంతరం కూడా సమీక్ష జరుపుతున్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే మహాగణపతి నిమజ్జనం పూర్తయితేనే మిగిలిన గణపతులన్నీ కూడా పూర్తయితాయని చెప్పి కూడా పోలీస్ శాఖ భావిస్తున్న తరుణంలో మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మనం విజువల్స్లో ఒకసారి చూడొచ్చు. ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ టీం కానీ అన్ని రకాల సిబ్బంది కూడా నిరంతరం మానిటర్ అయితే చేస్తున్నారు. చాలా వరకు ఈసారి ఎంతో విశిష్టంగా ఖైరతాబాద్ మహాగణపతి కొలువు తీరాడు. అయోధ్య బాలరాముని కూడా మహాగణపతి దగ్గర ప్రతిష్ఠించారు. దీంతోపాటు ఎవరైతే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారో వారికి రాహుకేతు గ్రహాల దోషం పోయే విధంగా రాహుకేతు గ్రహాలకు సంబంధించిన విగ్రహాలను కూడా బడా గణపతి ముందుంచారు. అదేవిధంగా శ్రీనివాస కళ్యాణం శివపార్వతుల కళ్యాణం కూడా ప్రత్యేకంగా ఈసారి నిర్వహించారు లోక కళ్యాణార్థము. మరి కాసేపట్లో వేద పండితులు కూడా ఇక్కడికి రానున్నారు. పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు ఎందుకంటే నిన్న మొత్తం భక్తులకు కూడా దర్శనం నిలిపివేశారు. బడా గణపతిని ఏర్పాటు చేసిన మండపం ఏదైతుందో ఆ మండపం చుట్టూ సంబంధించిన కర్రలు కూడా చాలా వరకు తొందరగా తొలగించారు. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే కొంత వెల్డింగ్కు సంబంధించిన పనులు అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి. దీంతో ఆ వెల్డింగ్కు సంబంధించిన పనులపైన పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బృందం అంతా కూడా నిరంతరం పనిచేస్తున్నది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా శిల్పి రాజేంద్రన్కి సంబంధించిన బృందం మొత్తం కూడా ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం పనులను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నది. మనం ఒకసారి చూస్తున్నాము వినాయకునికి సంబంధించినటువంటి టస్కర్కు సంబంధించి ఏదైతే వెల్డింగ్ పనులు అనేవి దాదాపు పూర్తి చేస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు కూడా నిరంతరం ఎందుకంటే పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము మధ్యాహ్నం 2 గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని చూస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎక్కడి వరకు వచ్చాయి పనులు, వెల్డింగ్ పనులు ఎక్కడి వరకు జరుగుతున్నాయి, ఏ టైం వరకు నిమజ్జనం పూర్తి చేసే అవకాశం? మీకు తెలుసు గత సంవత్సరం కూడా మనము పొద్దున 6:30కు ఇక్కడి నుంచి వినాయకుని తీయడం జరిగింది. శోభాయాత్రలో లక్షలాది మంది ఖైరతాబాద్ ప్రజలు భక్తులందరూ కూడా రావడం జరిగింది. 6:30 గంటల నుంచి ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. సెన్సేషన్ ఏజీ ఆఫీస్ సెక్రటరేట్ ఎన్టీఆర్ మార్గంలో 4వ నంబర్ క్రేన్ దగ్గర మనము మధ్యాహ్నం 1 గంటల వరకు నిమజ్జనం చేసే అవకాశాలు పూర్తి చేస్తున్నాము. ఉత్సవ కమిటీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కోఆర్డినేషన్తో ఈ ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. అది ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. అనుకున్న టైంకే మహాగణపతి యొక్క నిమజ్జన పనులు పూర్తి చేస్తామని మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు. భారీ క్రేన్ సహాయంతో బడా గణపతిని టస్కర్ పైన ఎక్కించడం జరిగింది. కింద వెనుక సైడ్ ఏదైతే ఈ టస్కర్ ఉందో వెనుక సైడ్ మొత్తం కూడా వెల్డింగ్ పనులు అనేవి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి వెల్డింగ్ పనులు అనేవి చేయడం జరుగుతున్నది. వన్స్ ఈ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ ఉత్సవ
కమిటీ సభ్యులు కానీ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి శోభాయాత్రకు సంబంధించి ఏదైతే కార్యక్రమం ఉందో అది ప్రారంభిస్తారు. మొత్తంగా కూడా భక్తులు కూడా బయట చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే పోలీస్ శాఖ ఉదయం 6 గంటల తర్వాతనే భక్తులను ఖైరతాబాద్ బడా గణపతి ప్రాంగణంలోకి అనుమతిస్తామని చెప్పడంతో బయట కూడా భక్తులు ఇప్పటికే చాలా వరకు బారులు తీరి ఉన్నారు. ఎప్పుడైతే మహాగణపతిని దర్శించుకోవాలి, ఎందుకంటే వినాయక నవరాత్రి వేడుకలు ఈ రోజుతోని చివరి రోజు కావడంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఖైరతాబాద్ బడా గణపతిని చూడాలని చెప్పి చాలా వరకు ఇక్కడికి రావడం జరుగుతున్నది. వెల్డింగ్కు సంబంధించి కూడా మొత్తం చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు పోలీసులు కానీ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ నిరంతరం మానిటర్ చేస్తున్నారు. మరొక గంటన్నరలో పూర్తి స్థాయిలో పనులు అనేవి పూర్తవుతాయి. అయిన తర్వాత వినాయకునికి సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభిస్తారు. భక్తులందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇటు పోలీస్ శాఖ కానీ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ వాలంటీర్స్ కానీ అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ నిరంతరం ఇక్కడ పనిచేస్తున్నాయి. అనుకున్న టైంకే మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రనైతే ప్రారంభం కానుంది. మోనిత.